రేపే జనవరి 25 రథసప్తమి ఆదివారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఎందుకు అంటే ఈ రథసప్తమి 100 సంవత్సరాలకు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఆదివారంతో కూడుకొని రావటం చాలా గొప్ప విశేషము. ఈ రోజును సూర్యుడు పుట్టినరోజుగా జరుపుకుంటూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఇంతటి విశేషమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ అనేది లేక అప్పుల పాలైపోవలసిన పరిస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం రథసప్తమి వరకు ఎన్నో రకాల కష్టాలు అనేవి మన జీవితాల మీద భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కూరలకు మన యొక్క జీవితానికి అంత దగ్గర సంబంధం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కూరలను పొరపాటును కూడా వండొద్దు, తినొద్దు. ఎందుకంటే మన యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని బట్టే కూరలను బట్టే మన యొక్క ఆలోచన విధానం అనేది కూడా మారుతూ ఉంటుందన్నమాట. గ్రహాలు కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఇలాంటి కూరలు అనగానే చాలామంది నాన్ వెజ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. నాన్ వెజ్ కాదు, వెజ్లో కూడా ఈ కూరలను వండకూడదు, తినకూడదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ కూరలను వండొద్దు, తినొద్దు, కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకోవద్దు. అలాగే ఇలాంటి నియమాలు అనేవి కూడా రథసప్తమి రోజున మీరు పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. రేపు మీరు రథసప్తమి రోజున మోదుగు చెట్టు ఉంటుందన్నమాట. ఇలా ఉంటుందండి. ఆ మోదుగు చెట్టును తాకితే మీకు 7 జన్మల అదృష్టము, ఐశ్వర్యము అనేది కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజున మోదుగు చెట్టుకు ప్రత్యేకమైనటువంటి శక్తులు అనేవి ఏర్పడతాయి. ఒకవేళ మోదుగు చెట్టు అందుబాటులో లేని వారు జిల్లేడు మొక్కనైనా సరే మీరు రథసప్తమి రోజున తాకటం వలన మీ జాతక దోషాలు, గ్రహ దోషాలు, శని దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. జిల్లేడు చెట్టు అనేది చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి రథసప్తమి రోజున జిల్లేడు చెట్టును తాకి మన యొక్క కష్టాలు, దోషాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకోవచ్చు. కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి కూడా జిల్లేడు చెట్టులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒక చెంబుడు నీటిని పోసి చక్కగా నమస్కారం చేసుకొని తాకండి. ఒకవేళ జిల్లేడు చెట్టు కూడా అందుబాటులో లేని వారు చిక్కుడు మొక్క ఉంటుంది. అంటే రథసప్తమి అంటేనే చిక్కుడుకాయలతో ఏంటంటే రథాలను తయారు చేయటము, ఇలాంటివి కొన్ని నియమాలు అనేవి ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరు చిక్కుడు మొక్కను తాకినా కూడా మీ జీవితంలో ఉన్నటువంటి చిక్కులు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా మానసిక అనారోగ్య సమస్యలతో ఏవైతే బాధలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చిక్కుడు చెట్టునైనా మీరు తాకొచ్చు అనమాట. అయితే ఈ రోజున ఉసిరికాయలను పొరపాటును కూడా తెంపకూడదు. పెద్ద ఉసిరికాయలను తినటం కానీ, పెద్ద ఉసిరికాయలను కొయ్యటం కానీ చేయకూడదు. అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు తీసుకొని వాటి మీద ఇక్కడ చూపించినట్లుగా 7 రేగిపళ్ళు అనేవి పెట్టుకొని వాటిని మీ యొక్క శిరస్సు మీద అంటే తల మీద, భుజాల మీద పెట్టుకొని మీరు స్నానం చేయటం వలన మీకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. అకాల మృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి. మీ యొక్క శరీరం అనేది వజ్రంలాగా మారుతుంది. మీ యొక్క అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు తొలగిపోతాయి. శిరస్సు అంటే తల మీద, భుజాల మీద మనం ఇలా పెట్టుకొని చేయటం వల్ల ఏంటి అనంటే మన తలలో ఉన్నటువంటి జ్ఞాననాడులు అంటే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి మాడు భాగం ఉంటుంది కదా, అక్కడ జ్ఞాననాడులు అనేవి ఉత్తేజమయ్యి పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు ఆరోగ్యం అనేది బాగుంటుంది. మంచిగా తెలివితేటలు, జ్ఞాపక శక్తి అనేవి పెరుగుతాయి. అలాగే ఆయుష్ అనేది కూడా పెరుగుతుందన్నమాట. మనకున్నటువంటి జాతక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. భుజాల మీద పెట్టుకోవటం వలన మన భుజాలు బలంగా మనం ఏదైనా అంటే బరువు బాధ్యతలు మోయటానికి ఆ యొక్క మానసిక ధైర్యము, శక్తి అనేవి మనకు అందుతాయి. కాబట్టి తల మీద, భుజాల మీద పెట్టుకుని ఇలా స్నానం చేయటం వల్ల రథసప్తమి రోజున మనకు ఉన్నటువంటి అన్ని కష్టాలు పూర్తిగా ఆ యొక్క స్నానం నీటి రూపంలో మురికిలాగా కొట్టుకొని పోతాయన్నమాట. కాబట్టి ఇలా చేయండి. ఇక ఈ రోజున పొరపాటున కూడా స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు కావచ్చు నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. ఈ రోజు సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు కానీ, లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ, లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ ధరించడం వలన మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యుడికి ఎరుపు రంగు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈరోజు పూజలో కూడా ఎరుపు రంగు పుష్పాలతో, మందార పుష్పాలతో మీరు పూజ చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఇలా ఆడవారు ఏంటంటే ఈ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవటం వలన మీ భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరుగుతుంది. మీ యొక్క భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. మీ ఇంటి పరంగా ఉన్నటువంటి
నరదిష్టి కావచ్చు, జాతక దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవటం వలన మన ఇళ్ల మీద మీ మీద ఉన్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. సాక్షాత్తు అంటే సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ సూర్యుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడనమాట. ఇక ఆకుపచ్చ రంగు వస్త్రాలు వేసుకున్నా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. లేదు అనుకుంటే పింక్ రంగు వస్త్రాలైనా, అంటే నలుపు కాకుండా మీరు ఈ 3 రంగుల్లో ఏవైనా సరే మీరు వేసుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కళ అనేది ఉట్టిపడి మీ యొక్క భర్తతో మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రంగు బట్టలు పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చక్కగా ఇవి వేసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా ఈ రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఈ నియమాలు అనేవి ఆచరించుకోండి. ఈ రోజున పాలు పొంగిస్తే చాలా మంచిది. పాలు పొంగించి చక్కగా సూర్యుడికి చూపించి ఆ పాలతోటి పాల పొంగల్ని తయారు చేయండి. పాల పొంగల్ని చెరుకు గడతో అంటే గంటెతో తిప్పుతాం కదా, అలా గరిటెతో తిప్పకుండా ఇక్కడ చూపించినట్లుగా చెరుకు గడతో తిప్పటం వల్ల ఏంటంటే పాల పొంగలికి ఉన్నటువంటి రుచి అనేది అద్భుతంగా మారుతుంది. ఇంకా అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. అలా పాల పొంగల్ని నైవేద్యంగా సమర్పించేసి మీరు సూర్యుడి ముందల అలాగే ఇంట్లో కూడా అంటే సూర్యుడికి ఒకసారి చూపించి ఇంట్లో కూడా ఆ పాల పొంగల్ని పెట్టేసేసి చక్కగా దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఇంటి ముందల రథం ముగ్గు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఆ రథం ముగ్గును ఏంటంటే తూర్పు వైపుకు వెళ్తున్నట్లుగా వేయాలి. అలా వేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకు రథానికి ఏంటంటే 7 చక్రాలు ఉంటాయి కాబట్టి ఇందాక మనం స్నానం చేసేటప్పుడు కూడా 7 జిల్లేడు ఆకులు 7 రేగి పళ్ళు అని చెప్పటం అనేది జరుగుతుంది. అయితే అందరికీ 7 జిల్లేడు ఆకులు 7 రేగి పళ్ళు దొరకవు కాబట్టి ఒక జిల్లేడు ఆకు ఒక రేగి పండును తీసుకొనైనా సరే మీరు స్నానం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మాకు అది కూడా అందుబాటులో లేదు అని అనుకుంటే మీరు రేగి ఆకులనైనా సరే మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయవచ్చు. అలా వేసుకొని చేయటం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు రేగి ఆకులు పూర్తిగా తొలగించేస్తాయి. కానీ జిల్లేడు ఆకు వేయకూడదండి, రేగి ఆకులు వేసుకోవాలి. జిల్లేడు ఆకులను ఏంటంటే మనం తల మీద మాత్రమే పెట్టుకొని 3 చెంబులు నీటిని పోసుకొని తర్వాత తీసేయాలి. ఎందుకంటే జిల్లేడు ఆకులు అనేవి మనకు కొంత విషపూరితంగా ఉంటాయన్నమాట. కాబట్టి జిల్లేడు ఆకుల్ని మాడు భాగాన పెట్టుకొని నీళ్లు పోసుకొని 3 చెంబులు నీళ్లు పోసుకుంటా ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని తర్వాత ఆ జిల్లేడు ఆకును తీసేసేయాలి. తర్వాత దాన్ని ఉంచుకోకూడదు, స్నానం చేసే నీటిలో కూడా కలుపుకోకూడదు. స్నానం చేసేటప్పుడు నీటిలో రేగి ఆకులను కానీ లేదా రేగి పళ్ళను కానీ లేదా చిటికెడ పసుపునైనా కానీ వీటిని మాత్రమే స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి కష్టాలు, మృత్యుదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు, ఏలినాటి శని దోషాలు, నరదిష్టి ప్రభావము, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ స్నానం అనేది పవిత్రంగా మారుతుంది. అలాగే మన శరీరం కూడా వజ్రంలాగా ఉక్కులాగా మారుతుంది. అంటే రోగాల బారిన పడకుండా జలుబులు, దగ్గులు, జ్వరాలు పిల్లలకైనా చూడండి అలాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కానీ జిల్లేడు ఆకు మాత్రం పొరపాటును కూడా వేసుకోవద్దు. వేసుకుంటే మాత్రం చాలా రకాల ఇబ్బందులు వస్తాయి, కళ్ళు పోతాయి. జిల్లేడు ఆకులు పట్టుకోగానే మనం వెంటనే కడుక్కోవాలి చేతులు కూడా, ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. తర్వాత అలా స్నానం చేసిన తర్వాత మీరేంటంటే ఇలా సూర్యుడికి చెంబుతో ఆర్ఘ్యం సమర్పించండి. చెంబుడు నీటిలో చక్కగా మందార పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నుంచొని చక్కగా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మీకు 1,000,000 జన్మల పుణ్య ఫలితము. సూర్యుడు ఏంటంటే మనకు నమస్కార ప్రియుడు. ఆయనకు మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్న చాలు మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ప్రత్యేకంగా పూజలు ఆర్భాటాలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. కాబట్టి చక్కగా నమస్కారం చేసుకొని చెంబుడు నీటితో ఆర్ఘ్యం సమర్పించండి. లేదా 4 దోసెల నీటిని తీసుకొని చక్కగా విడిచిపెట్టండి. ఆదిత్య హృదయం పారాయణం చేయగలిగితే అలా పారాయణం చేస్తే చాలా మంచిదనమాట. ఈరోజు ఇలా పాల పొంగల్ చేసేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. ఈరోజు చిక్కుడుగాయలతో రథాన్ని కూడా తయారు చేస్తారు. అలా చేయటం వలన మనకున్నటువంటి చిక్కులన్నీ పూర్తిగా తొలగిపోతాయి.
చిక్కుడుగాయలతో రథాన్ని ఎలా తయారు చేస్తారు అంటే చిక్కుడుగాయలు అలాగే చీపురు పుల్లల సహాయంతో చక్కగా ఇలా రథాన్ని తయారు చేసుకొని పూజ చేస్తారు. ఇలా మనకి విత్తనాల చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చుకొని చక్కగా శుభ్రంగా నీటితో కడిగి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఇక్కడ చూపించినట్లుగా రథంలాగా తయారు చేసి చీపురు పుల్లల సహాయంతో పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి చక్కగా ఈరోజు చిక్కుడుగాయను కూడా పూజలో అంటే ఈ రథాన్ని చిక్కుడుగాయల రథాన్ని కూడా పూజలో పెట్టేసి చక్కగా ఏంటంటే పూజ చేసుకుంటారు. అలా చేయటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి చిక్కులు కష్టాలు తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. ఈరోజు రథాన్ని కూడా ఊరేగిస్తారు. ఇంకా ఈ రోజున తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది. తులసి మొక్కను పూజించటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆ తల్లి మీ ఇంటి లోపల స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా ఈ రథసప్తమి రోజున గోవు కనిపిస్తే ఓం నమో భగవతే గోమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. ఎందుకంటే మనకు గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున గోవు కనిపిస్తే చక్కగా గోవు యొక్క నుదుటి భాగాన్ని తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాలు కానివ్వండి, లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి దానిమ్మ గింజలు, క్యాబేజీ, బీట్రూటు ఇలాంటివి, మనకు టమాటాలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. ఇలాంటివి మీరు ఏవైనా సరే ఈ ఆహారాన్ని మీరు రథసప్తమి రోజున అంటే మనకు సూర్యుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి నరదిష్టిని చెడును తీసేసే శక్తి ఎరుపు రంగుకు ఉంది కాబట్టి మీరు ఇలా ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలను గోవుకు తినిపించటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలు, రాహు కుజ గ్రహ కేతు దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క జాతకం అనేది బాగుంటుంది. మన జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. గురుబలం బాగుండటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా గోవును తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా ఇలా ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహారాన్ని చక్కగా పెట్టేసేసి మీకు కుదిరితే గోవు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. గోవు యొక్క నుదుటి భాగాన పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసి గోవుకు నమస్కారం చేసుకోవటం వలన మీరే కాదు మీ ఇంట్లో మీ భర్త చేత, మీ పిల్లల చేత, ఎందుకంటే ఆదివారం అంటే అందరూ ఇంట్లోనే ఉంటారు, సెలవు కాబట్టి చక్కగా వాళ్ళ చేత కూడా గోవును తాకించటము ఇలాంటివి చేయటం వలన ఇంటిల్లపాది సంతోషంగా ఉంటే అది మనకే కలుసుబాటు, మనకు అందరం కూడా సంతోషంగా ఉండగలుగుతాము. అలాగే మీకు అంటే గోవులు మాకు దగ్గరలో ఎక్కడ ఉంటాయి అనే సందేహం మీకు రావచ్చు. మీకు దగ్గరలో ఉన్నా లేకపోతే మీ ఇంటి ముందుకు వచ్చినా లేదా మీరు గోశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ మీరు అక్కడైనా సరే ఇలాంటి నియమాన్ని ఆచరిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఇంకా ఈ రోజున ఆడవారు చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు కానివ్వండి లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానీ వేసుకోవటం వలన మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. వీటితో పాటుగా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవటము, కుంకుమ బొట్లు పెట్టుకోవటం, మెడలో నల్లపూసలు వేసుకోవటము, తలలో పువ్వులు పెట్టుకొని పూజ చేస్తే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున రావి చెట్టును తాకిన చాలా పుణ్య ఫలితము. మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉంటే చక్కగా రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని రావి ఆకులను కోసుకొచ్చుకోండి. రావి ఆకులను తీసుకొచ్చుకొని ఈరోజు మీ ఇంటి ప్రధాన సింహద్వారానికి అంటే ఇంటి యొక్క మెయిన్ గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి, నలుగురు ఏడుపులు, ఇంట్లో ఏదన్నా వాస్తు దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. రావి ఆకులు అనేవి చాలా శక్తివంతమైనవి. 11 లేదా 21 రావి ఆకుల్ని చక్కగా పసుపు దారానికి మాలలాగా కట్టేసి ఈ రావి ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి కట్టడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, వాస్తు దోషాలు, ఆర్థిక సమస్యలు, నరదిష్టి ప్రభావం అన్నీ తొలగిపోతాయి. సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషిస్తాడు. అలాగే గడపలకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా ఈ రథసప్తమి రోజున సాయంత్రం సంధ్యావేళలో ఏంటంటే చక్కగా గడప దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ రోజు ఆవు నేతితో దీపారాధన ఇంట్లో చేస్తే విశేషంగా మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. ఇంకా ఈ రోజున రేగి పళ్ళు అంటే రేగి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ రేగి చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీరు ఇలా ఇందాక
మనం చెప్పినట్లుగా రేగి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకోవటము, ఇంకా విశేషంగా రేగి ఆకులను తినటం వలన మీ అందరికీ నిండు నూరేళ్ల ఆయుష్ అనేది పెరిగి శరీరం ఉక్కులాగా వజ్రంలాగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. రేగి ఆకులు ఎలా తినాలని మీకు సందేహం రావచ్చు. ఒక చిన్న రేగి ఆకును తీసుకోండి. అంటే మనకు నాటు రేగి చెట్లు ఉంటాయి కదా, ఆ ఆకును తీసుకోవాలి. అలా తీసేసుకొని మీరు ఒక్క ఆకు చాలండి. మీరు పూజ చేసుకుంటారు కదా, పూజ చేసినప్పుడు చక్కగా ముందుగా దేవుడి ముందు పెట్టేసేయండి. రేగి పళ్ళు ఎంత ఆరోగ్యమైనవో మనకు రేగి పళ్ళ కన్నా కూడా రేగి ఆకులు కూడా అంతే శక్తివంతమైనవి అనమాట. మనకున్న జాతక దోషాలను తీసేయటానికి, అనారోగ్య సమస్యలను తీసేయటానికి, మృత్యు దోషాలను తొలగించి నిండు నూరేళ్ల ఆయుష్ని ఇవి పెంచుతాయి. తలా ఒక ఆకు ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి. అది డైరెక్ట్గా తినలేకపోతే ఆ ఆకు మీద ఒక చుక్క తేనె చుక్క కానీ, లేదా కొంచెం పంచదార చల్లుకొని కానీ, లేదా చిన్న బెల్లం ముక్కను పెట్టుకొని అయినా సరే చక్కగా ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తలా ఒక ఆకును చక్కగా నమిలి ఆ యొక్క రసాన్ని మింగండి. అలా తినటం వలన, ఈ రేగి ఆకులను తినటం వలన ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది. వాత పిత కఫ రోగాల నుంచి మనకు విముక్తి అనేది లభిస్తుంది. ముఖ్యంగా మనకు అసలు ఈ రథసప్తమి అంటే సూర్యుడు ఏంటంటే దక్షిణం నుంచి ఉత్తర అభిముఖంగా తిరుగుతుంటాడు. ఈరోజు మీకు దగ్గరలో నది ఉంటే ఆ నదిలో దీపాన్ని విడిచిపెడితే మీకున్నటువంటి అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజు నుంచి ఏంటంటే చీకటి నుంచి మనం వెలుగులోకి వస్తుందన్న నమ్మకం అనేది ఉంటుందన్నమాట. అంటే శీతాకాలము ఇప్పటి నుంచి ఆగిపోతుంది. రథసప్తమి అంటే ఇక్కడ నుంచి రోళ్లు పగిలేటటువంటి ఎండను మనం చూస్తాము. అంటే ఇప్పటి నుంచి మనకు ఒక రకంగా చెప్పాలంటే ఎండాకాలం మొదలైనట్లే. ఇక మరి ఈ రథసప్తమి రోజున మనం వండకూడని కూరల విషయానికి వస్తే ఈ రోజు పొరపాటును కూడా ఈ కూరలు వండకూడదు. వండినా తిన్నా బయట తినొచ్చినా కూడా మీకు చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆ కష్టాలకు మనకు పరిష్కారం అనేది కూడా అంటే దొరకని సమస్యలు, మొండి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటితో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటామండి. కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి రోజున ఈ కూరలను పక్కన పెట్టేసేయటం వలన మనకు అదృష్టము, ఐశ్వర్యము, మానసిక సంతోషం అనేవి మనకు దక్కుతాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి పెద్ద ఉసిరికాయలు ఏవైతే ఉంటాయో వీటిని పొరపాటును కూడా తినకూడదు. అంటే ఉసిరికాయ రూపంలో కానీ, ఉసిరికాయ పచ్చళ్ళ రూపంలో కానీ, లేదా చింతపండు అంటే రేపు పులుపుకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా తినకూడదు. ఊరగాయ కానివ్వండి, లేదా ఉసిరికాయ పచ్చడి కానివ్వండి, నిమ్మకాయ కానివ్వండి, ఇలా పులుపుకు సంబంధించినటువంటి పదార్థాలు రథసప్తమి రోజున గుర్తుపెట్టుకోండి, ఏవి కూడా పొరపాటున తినొద్దు. ఇక తరువాత పొడవుగా ఉండే ఈ పొట్లకాయలు అనమాట. ఈ పొట్లకాయలు ఏంటంటే మనకు పాము ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ రోజున రథసప్తమి రోజున సూర్యుడికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి రోజున ఏంటంటే మీరు ఇవి పొట్లకాయలు ఏవైతే ఉంటాయో వీటిని వండినా, కట్ చేసినా, ఇంటికి తెచ్చుకున్నా కూడా నాగా సర్పదోషాలు అనేవి వెంటపడే అవకాశం అనేది జాతకపరంగా చాలా ఎక్కువగా ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున సూర్యుడితో పాటుగా మనకు శివారాధన కూడా చేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి చెంబుడు నీటితో అభిషేకం చేసిన సూర్యోదయానికి ముందుగా 1,000,000 జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి పొట్లకాయలను వండొద్దు, తినొద్దు. తరువాత సొరకాయలు. ఈ సొరకాయలు కూడా మనకు పొడవుగా ఉంటాయి. వీటిని బాటిల్ గార్డ్స్ అంటారు. ఈ సొరకాయలను తినటం వలన మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా రాహు దోషాలు అంటే రాహు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సొరకాయలను కూడా వండొద్దు, తినొద్దు. ఇక ములక్కాయలు అనమాట. ఈ ములక్కాయలు అనేవి కూడా మన జాతకంలో కీడును, కష్టాలను, దోషాలను పెంచడానికి ఇవి చాలా ఎఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఈ ములక్కాయలు మనకు వేడిని కూడా చేస్తూ ఉంటుంది. అంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే మనకు వేడిని పెంచడానికి కూడా ఇవి అంతే ముఖ్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. తరువాత తోటకూర. ఈ రథసప్తమి రోజున తోటకూరను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ, తినటం కానీ చేయవద్దు. అలా చేస్తే మీ జాతకంలో కొన్ని రకాలైనటువంటి
శని దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ శని దోషాలు ఎక్కువగా అయ్యే అవకాశం అనేది ఈ తోటకూర వలన కలుగుతుంది. కాబట్టి తోటకూరను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. తరువాత క్యాబేజు. ఈ క్యాబేజీని వండుకున్న తిన్న రథసప్తమి రోజున కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే. ఈ క్యాబేజ్ చూడండి పొరలు పొరలుగా ఉంటుందన్నమాట. అంటే తీసే కొంది వస్తానే ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఒక కష్టం పోయే కొంది మళ్ళీ ఇంకో కష్టము, మళ్ళీ ఇంకో కష్టం అది తీరకుండానే ఇలాగా మనకు కష్టాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఈ క్యాబేజీ వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాబేజీని వండొద్దు, తినొద్దు. తరువాత పుట్టగొడుగులు అనమాట. ఈ పుట్టగొడుగులు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానము. ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి. కాబట్టి పొరపాటున ఈ రేపు రథసప్తమి రోజున పుట్టగొడుగులను వండినా తిన్నా కూడా నాగా సర్పదోషాలు అనేవి మీ వెంట పడే అవకాశం అనేది ఉంటుంది. తరువాత తీపి గుమ్మడికాయ. దీన్ని స్వీట్ గుమ్మడికాయ అని కూడా అంటారు. ఈ గుమ్మడికాయని సాంబారుల్లో కానీ లేదా గుమ్మడికాయ హల్వా రూపంలో కానీ ఏ రకంగా తినొద్దు. తరువాత బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయలని ఈ మధ్య జ్యూసుల రూపంలో బాగా వాడుతున్నారు. అంటే వెయిట్ లాస్కు బాగుంటుంది కాబట్టి. కానీ రథసప్తమి రోజున బూడిద గుమ్మడికాయ జ్యూసులు తాగొద్దు. తరువాత దుంపలు అంటే బంగాళదుంప కావచ్చు, చిలకడ దుంప కావచ్చు, స్వీట్ పొటాటోస్ కావచ్చు, క్యాబేజ్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, ముల్లంగి కావచ్చు, ఇవన్నీ మనకు దుంప జాతి కిందకే వస్తాయి. కానీ పొరపాటును కూడా ఈ దుంపలను వండినా తిన్నా కూడా మీ జీవితంలో అంటే వాత పిత్త కఫ దోషాలు ఎక్కువవుతాయి కాబట్టి వండొద్దు. తరువాత కాకరకాయ. మనం రథసప్తమి రోజున నోటిని తీపి చేసుకుంటాము. అలాంటి రోజున ఈ కాకరకాయ మనకు చేదును అందిస్తుంది. కాబట్టి ఈ కాకరకాయని తింటే కష్టాలు వెంటపడతాయి కాబట్టి వండొద్దు, తినొద్దు. తరువాత తోటకూరలో కూడా ఎర్ర తోటకూర ఉంటుంది. ఈ ఎర్ర తోటకూర ఏంటంటే మన జాతకంలో కుజదోషాలను చాలా ఎక్కువగా చేస్తుంది. కాబట్టి ఈ ఎర్ర తోటకూరను కూడా మీరు పొరపాటున వండొద్దు, తినొద్దు. కావాలంటే మీరు ఆవుకు తినిపిస్తే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. వీటితో పాటుగా ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పు కూడా మన జాతకంలో కుజ సమస్యలను కుజ దోషాలను ఎక్కువగా చేస్తాయి. అంటే ఎర్ర కందిపప్పు ఏంటంటే మన జాతకంలో కుజ దోషాలను పెంచటానికి కుజగ్రహానికి అంకితం చేయబడి ఉంటాయి. కుజ దోషాల వల్ల చాలా సమస్యలు వస్తాయండి. మనకు తెలియదు కానీ మన జాతకంలో కుజ దోషాలు ఉండటం వల్లనే మనకి ఇన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి దానికి అంకితం చేయబడిన ఈ ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా కోడిగుడ్డు. చాలామంది కోడిగుడ్డును శాకాహారంగా భావించి ఉడకపెట్టుకొని తింటూ ఉంటారు. కానీ కోడి పెడితేనే గుడ్డు వస్తుంది. కానీ ఇది ఏ చెట్టుకు కాయటం లేదు. కాబట్టి కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే. కాబట్టి ఈ కోడిగుడ్డును పొరపాటున వండొద్దు, తినొద్దు. తర్వాత కోడి అంటే చికెను, మటను, చేపలు, పీతలు, నాన్ వెజ్కి సంబంధించిన ఉప్పు చేపలు కానివ్వండి, సీ ఫుడ్ కానివ్వండి, ఇలా నాన్ వెజ్కి సంబంధించి అంటే చికెన్ లెగ్ పీసులు, లాలీపప్స్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివి ఆదివారం కాబట్టి అందరూ ఇళ్లల్లో ఉంటారు కాబట్టి సండే అనగానే గబుక్క నాన్ వెజ్ అనుకుంటారు. కానీ ఈ నాన్ వెజ్ని మాత్రం రేపు ఆదివారం మనకు రథసప్తమి వచ్చిందన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి రేపు ఆదివారం రోజున నాన్ వెజ్కి సంబంధించిన మాంసాహారానికి సంబంధించిన ఎటువంటివి కోడిగుడ్డుతో సహా వండుకోకూడదు, తినకూడదు. తింటే మాత్రం సూర్యుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. చేసిన పూజలన్నీ కూడా వృధా అవుతాయి. ఇంట్లోనే కాదు బయట కూడా తినకూడదు, గుర్తుంచుకోండి. మరి ఏం తినాలి అన్న సందేహం మీకు వస్తుంది. రథసప్తమి రోజున చిక్కుడుగాయ కూరను వండుకొని తింటే మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే చిక్కుడుగాయల కూరను రథసప్తమి రోజున తినటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి చిక్కులు, ఆటంకాలు, కష్టాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మనకు విత్తనాల చిక్కుళ్ళు ఉంటాయి కదండి. చక్కగా ఆ విత్తనాల చిక్కుళ్ళను తీసుకొచ్చుకొని మీరు వాటిని చక్కగా ఉడకబెట్టుకొని చక్కగా కూరలాగా వండుకొని చిక్కుడుగాయ కూరను వండుకొని తినటం వలన, ఆ చిక్కుడుగాయ పప్పులు తినటం వలన మంచిగా ప్రోటీన్ అనేది లభిస్తుంది. మంచి విటమిన్స్ అనేవి మన శరీరానికి అందుతాయి. ఇందులో మాంసకృతులు కూడా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి ఈ చిక్కుడుగాయ కూర అనేది ఒక అమృతాహారంతో సమానము.
చక్కగా మనకి ఈ సీజన్లోనే చిక్కుడుకాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి చక్కగా రథసప్తమి రోజున మీరు చిక్కుడుకాయ కూరను వండుకొని ఇంటిళ్ళ పాది చక్కగా మరింత కూర వేసుకొని తినండి. అలా తినటం వలన మీకు బాగా ఆరోగ్యం అనేది పెరుగుతుంది, మీరు స్ట్రాంగ్గా ఉంటారు, బలం పిల్లలకు బుద్ధి బలం తెలివితేటలు కూడా పెరుగుతాయి కాబట్టి చిక్కుడుకాయ కూరను వండుకోండి. అలాగే ఈ రోజున రేగి పళ్ళు తిన్నా కూడా మంచిదనమాట. రేగి పళ్ళు వల్ల చాలా ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఇంకా రేగి పళ్ళను ఈరోజు పాల పొంగల్ తయారు చేస్తారు కదా, ఆ పాల పొంగల్లో ఈ రేగి పళ్ళను వేసి చక్కగా వండి తినటం వలన ఎంతో రుచికరంగా ఉంటుందన్నమాట. ఆ పొంగలి రేగి పళ్ళు వేసి మనం చెరుకు గడతో తిప్పినటువంటి పొంగలు మీరు తిని మీ ఇంట్లో పిల్లలకు పెట్టి చక్కగా ఏంటంటే ముందుగా దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీరు తినటం వలన మీకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయి. ఈ రోజున చేసే దానాలకు కూడా కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ రోజున మీరేంటంటే అంటే మనకి ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి చెప్పులు కానివ్వండి, గొడుగులు కానివ్వండి, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పేదలకు ఇలాంటివి దానం చేస్తే మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున ఇంటికి పసుపు అలాగే బెల్లాన్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ఇట్లా వీటిని కొనుక్కొచ్చుకోవటం వలన పసుపు బెల్లం రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. పసుపు తీసుకొచ్చుకోవటం వలన మంచిగా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చక్కగా బెల్లం వలన మీరు అంటే మీ జీవితంలో మంచి ఎదుగుదలకు, బంగారం తెచ్చుకోవటానికి, స్థిరాస్తులకు ఈ బెల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే గోధుమలు కూడా తీసుకొచ్చుకోండి. రేపు గోధుమలు కొనుక్కున్నా చాలా మంచిది. లేదా గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి ప్యాకెట్ కానీ ఒకటి తీసుకొచ్చుకున్నా చాలా మంచిది. సూర్య భగవానుడికి రేపేంటంటే గోధుమల దీపాన్ని పెట్టినా కూడా చాలా మంచిది అనమాట. అంటే గోధుమలో కుప్పలాగా పోసేసి దాని మీద దీపం పెడితే చాలా మంచిది, బాగా కలిసి వస్తుంది. అలాగే రేపు దాల్చిన చెక్క తీసుకొచ్చుకున్నా చాలా మంచిది. దాల్చిన చెక్క కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపము. దాల్చిన చెక్క ఇవేంటంటే మనకు ఒక చెట్టు నుంచి వచ్చే బెరడు అనమాట. అంటే ఇవి తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే మనకు ప్రకృతి శక్తి, దైవశక్తి వల్ల 4 దిక్కుల నుంచి ధనాన్ని ఆకర్షించటము, బాగా కలిసి రావటము, మనకున్నటువంటి కొన్ని రకాల జాతక దోషాలన్నీ కూడా తొలగిపోవటము, మనకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగించే శక్తి ఈ దాల్చిన చెక్కకు ఉంటుంది. కాబట్టి దాల్చిన చెక్కను కూడా తీసుకొచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. వీటిలో ఏ 1-2 వస్తువులు తెచ్చుకున్నా చాలు. ఇంకా ఈ రోజున ఏంటంటే జుట్టు కత్తిరించుకోవటము, గోళ్లు కొరుక్కోవటము, జుట్టు విరబోసుకోవటం, తలకు నూనె రాసుకోవటము, ఇలాంటి పొరపాటు పనులనేవి కూడా చేయకూడదనమాట. ఇలాంటి నియమాలు మీరు ఆచరించాలి. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. అలాగే ఈ స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చెయ్యాలి, అలాగే ఇంటికి కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి వస్తువులు, గోవు కనిపిస్తే ఏ మాట అనాలి, వండాల్సిన కూర, వండకూడని కూరలు, ఇలాంటి ప్రతిదీ కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో మీకు దొరుకుతుందనమాట. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వినే ప్రయత్నం అనేది చేయండి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి బంధుమిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేయటం వలన ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద ఉండి మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఎటువంటి చిక్కులు, సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అష్టైశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు. కాబట్టి చక్కగా అలా కామెంట్ చేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.